హాయ్ అండి. బాలామృతం పిండితో నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. బాలామృతం పిండి ఇది. ఇందులో అయితే కొద్దిగా మైదా వేసుకుంటున్నాను. దీన్ని అయితే చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో చక్కెర ఉంటుంది కదా, బాలామృతంలో లూజ్ అయిపోతుంది. అందుకోసమే లైట్గా వాటర్ వేసుకుంటూ టైట్గానే కలిపేసుకోవాలి పిండి. కొద్దిగా కూడా లూజ్గా కలపొద్దు. మెల్ట్ కోసమే కొంచెం మైదా వేసాను. మైదా కానీ గోధుమ పిండి కానీ మన ఇష్టం వేసుకోవచ్చు. కొంచెం మెల్ట్ కావడానికి, కొంచెం మనకి షేప్ రావడానికి అంతే. ఇది దొడ్డుగా ఉంటుంది కాబట్టి పిండి కొంచెం మైదా పిండి వేసాను అంతే. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి టైట్గా అన్నమాట. చాలా గట్టిగానే కలిపేసుకోవాలి. కొంచెం లూజు కలిపినా కూడా ఇంకా లూజ్ అయిపోతుంది, విడిపోతుంది కూడా. రౌండ్గా చేసుకుంటాం కదా గులాబ్ జామ్ లాగా. ఇలా టైట్గా ఉండాలి. ఇదిగోండి ఇలా అయితే టైట్గా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం పిండి తీసుకొని రౌండ్ ముద్దలు చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక స్టవ్ పైన చక్కెర పాకం అయితే పెట్టేస్తాను. కొద్దిగానే తీసుకోవాలి చక్కెర అయితే, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కదా, అందుకే కొద్దిగా షుగర్తోనే పాకం తీసుకుంటున్నాను. ఇది పావు కేజీ ఎంత పిండి తీసుకున్నాను కాబట్టి ఇందులో హాఫ్ అయితే చక్కెర ఉంటుంది. ఇంకొక పావు కేజీ అంతా తీసుకుంటాను నేనైతే చక్కెర పాకం కోసం. ఇదిగోండి ఇట్లా సైజులో ఉండలు అయితే చేసుకుంటున్నాను. రౌండ్గా పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. మనం మైదా వేసినాం కాబట్టి పగుళ్ళు అయితే రావు, స్మూత్గానే ఉంటాయి ఉండలు. ఇలా ఈ సైజు అయితే చేసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత చక్కెర అయితే వేస్తాను. వాటర్ అయితే మరిగాయండి. పావు కేజీ చక్కెర అయితే వేసుకుంటున్నాను నేను. పావు కేజీ చక్కెర అయితే వేసేసాను. అది కొద్దిసేపు అయితే మరిగితే, వాటర్ కొన్నే పోసినా కూడా తొందరనే పాకం వచ్చేస్తుంది చక్కెర కరిగిన తర్వాత. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా, అవైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చక్కెర పాకం కూడా రెడీ అయిపోయింది. తీగ పాకమే అండి, ఎక్కువ పాకం అయితే తీసుకోలేదు. తీగ పాకం తీసుకున్నాను అంతే. ఆఫ్ చేసుకుంటున్నాను చక్కెర పాకం అయితే. ఇదిగోండి కొంచెం బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. ఎక్కువగా గోలితే కూడా మాడిపోయినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చక్కెర అది ఉంది కాబట్టి ఊరికేనే బ్రౌనిష్ వస్తుంది. ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయాయి. మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి. ఇదిగో బ్రౌనిష్ అయితే వచ్చేసాయండి. ఇవి డైరెక్ట్ ఏమంటారు పాకంలో అయితే వేసేస్తున్నా. చక్కెర పాకంలోకి డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ కొద్దిగానే పెట్టినాను, ఎందుకంటే ఇవేమైనా డిస్టర్బ్ అయితే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేస్తే అంతా డిస్టర్బ్ అయిపోతాయి కదా, అంత ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ వాడడానికి ఉండదని చెప్పేసి. ఇదిగోండి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. పాకంలో కూడా వేసేసాను. పాకంలో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ దాంతో సరిపోతుంది. వేడియే చేస్తున్నాను కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదిగోండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. బాలామృతంతో గులాబ్ జామ్స్
మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇలా అయితే తింటారని చెప్పేసి, మంచి విటమిన్స్ గల పౌడర్ కదా, అందుకోసమే అండి. ప్లీజ్ వేస్ట్ చేయొద్దు. బాలామృతం అయితే అందరూ తినండి, పిల్లలకైతే చాలా బలం. పెట్టండి. ఇదిగోండి, నేనైతే గులాబ్ జామ్ చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, చూడండి. మమ్మీ ఏం స్నాక్స్ చేస్తున్నావు?